హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇదైతే మన డే 2 ట్రిప్. అయితే నైటే మేము షిరిడి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకుని ఇంటికి వచ్చాకైతే ఫుల్ వర్షం పడింది. ఏం వీడియో తీయలేకపోయినాం. లోపల ఫోన్స్ కూడా ఎలా లేదు. ఇక్కడ నుంచి అయితే మేము వేరే ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా పొద్దున్నే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అసలు అవ్వలేము. మేము ఆల్మోస్ట్ మేము 9:30కి అట్లా లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాము. మేము నాసిక్లో ఉన్న నాసిక్లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక చూసాం. త్రివేణి సంగం అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి విన్నాం. మేము అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను నేను. అయితే వెళ్తుంటే మధ్యలో అయితే సడన్గా ఏమో రోడ్ అంతా బ్లాక్ చేశారు. అందరేమో బ్యాక్ సైడ్ వెళ్ళిపోమని చెప్తున్నారు. అసలు ఇక్కడ లొల్లి అవుతుంది అది ఇది అని అన్నారు. కానీ అసలు ఏమైందో మనం సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్ళి చూద్దాం, వెయిట్ చేద్దాం. చూసినట్టయితే రైట్ సైడ్లో ఏంటంటే అసలు ఏం కనిపించట్లేదు. అందరైతే యూటర్న్ అయితే తీసుకుంటున్నారు. ఏందని చెప్పి కనుక్కుంటే మాత్రం పైన జస్ట్ మన వర్క్ అయితే నడుస్తుందని తెలిసింది. దానివల్ల సర్వీస్ రోడ్ నుంచి రావాల్సి వచ్చింది. మనమైతే నాసిక్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి నాసిక్ త్రివేణి టెంపుల్స్ అయితే ఒక 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ అయితే గల్లకి తీసుకొచ్చింది. ఇది ఎక్కడ పట్టుకోవచ్చో అయితే తెలియదు. ముందైతే చూద్దాం మనం. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. లెఫ్ట్ సైడ్లో కనిపించే ఈ లెఫ్ట్ సైడ్ లోపల కనిపించే త్రివేణి సంగం టెంపుల్. ఈ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటర్ మొత్తం ఇది మనకి గోదావరి రివర్ అంటారు. ఇది ఇక్కడ ఓకే. మొత్తంగా అయితే వచ్చేసి మనం బైక్ అయితే పార్క్ చేసుకున్నాం. అయితే ఇక్కడైతే లగేజ్ పెట్టడానికి అయితే ఎక్కర్లేదు. లగేజ్ పెట్టడం కోసం అయితే వెయిట్ చూస్తున్నాం. లాకర్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు. ఇంకా చూసి ఇంకా మేము లగేజ్ పట్టుకుని దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే నాసిక్ అయితే వచ్చినాం. నాసిక్లో చూడండి టెంపుల్స్ ఇవన్నీ. ఇక్కడ గల్లీకి కొంత టెంపుల్ ఉంటున్నాయి. ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళాలో కూడా అర్థం కాదు మీకు. ఇక్కడ ఇంకా కనిపిస్తుంది చూడ, అది త్రివేణి సంగం టెంపుల్ అదొకటి. ఇక్కడ ఇంకా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా మీకు చూపిస్తారు చూడండి ఫ్రంట్ కెమెరా నుంచి. మిగతా టెంపుల్స్ మీకు అన్ని బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. టెంపుల్ లోపల ఇదైతే చూడండి, ఇది విగ్రహం. ఇంకా నెక్స్ట్ మన శివుని టెంపుల్లోకి వెళ్ళి శివుని అయితే విగ్రహం వీడియో అయితే తీసాను చూడండి. అసలు నార్మల్గా అయితే ఫోన్స్ ఎలా చేయరు, మనమైతే ఎలా అయితే తీసినాం వీడియోస్. అయితే ఇక్కడ నుంచి మనమైతే మళ్ళీ ఇక్కడ నాసిక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో త్రింబకేశ్వర టెంపుల్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్దాము. అక్కడైతే చూద్దాం. అక్కడ టెంపుల్ అదైతే చాలా ఫేమస్ టెంపుల్. అది వెళ్తున్న దారిలో వీళ్ళైతే కనిపించారు. ఆల్మోస్ట్ చాలామంది ఒక 400 నుంచి 500 మెంబర్స్ దాకా వాకింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదో అయితే కనుక్కుంటే ఏంటంటే వీళ్ళు కర్ణాటక నుంచి షిరిడికి పాదయాత్ర పల్లకి మోసుకొని వెళ్తున్నారు. వెళ్తున్న చైన్ అయితే చాలా సౌండ్ వస్తుందని చెప్పి మధ్యలో ఒక ఆటోమొబైల్ షాప్ అయితే చూసుకొని చైన్ స్ప్రే అయితే కొనుక్కొని మొత్తం చైన్కి అయితే స్ప్రే కొట్టేసేసి నీట్గా స్ప్రే అయితే కొట్టేసినాం కొద్దిగా. అంటే ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యే ముందు హైదరాబాద్లో సర్వీసింగ్ చేయించినాం. అప్పుడు కొట్టారంటే మరి ఇంతకి ఆల్మోస్ట్ 1100-800 కిలోమీటర్స్ అయిపోయింది. దానివల్ల సౌండ్ అయితే ఎక్కువ రావడం స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడైతే ఆగాము. మేమైతే ఆంధ్ర మీల్స్ తీసుకున్నాము. ఓకే, పర్లేదు, బాగానే ఉంది, తినొచ్చు. ఇక్కడైతే చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు మనకి. మొత్తానికి అయితే మనం త్రింబకేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇంకా మనకి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ ఉన్నప్పుడే అక్కడ బండ్లు అయితే ఆపేశారు. అక్కడికైతే పార్కింగ్ చేసేసుకొని టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ముంగడికి వెళ్ళినాక చూపిస్తాను టెంపుల్ ఎక్కడ ఉంది ఏంది అన్నది మొత్తం చూపిస్తాను, వెయిట్ చేయండి. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయినాం. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ చూడండి, రైట్ సైడ్లో చూడండి, ఆల్మోస్ట్ ఒక 6 బ్లాక్స్ ఉంటాయి మేబీ రైట్ సైడ్లో. ఫుల్గా పబ్లిక్ ఉంది. అట్లానే లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ అట్లానే 6 బ్లాక్స్ ఉన్నాయి. చాలా పబ్లిక్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours అయితే పడుతుంది అన్నారు దర్శనానికి. ఇంకేం చేస్తాం, ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి. ఎంత దూరం వచ్చినందుకు దర్శనం కూడా చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాం. చూద్దాం, లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇదే చూడండి, మొత్తం అలంకరణ అయితే చేశారు. ఇదైతే దర్శనం అయితే చేసుకొని బయటకి అయితే వచ్చినాం. చూడండి, ఇదైతే మొత్తం టోటల్గా వ్యూ, టెంపుల్ బయట నుంచి మొత్తం టోటల్గా వ్యూ ఇది.
పబ్లిక్ అయితే టూ మచ్గా ఉంది. మాకైతే 3 hours అయితే పట్టింది మాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ డే 2 అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మేమైతే రేపైతే మేము హరిహర్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. దాని ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.